భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటీవలే ఇజ్రాయెల్ దేశంలో పర్యటించారు. ఆ దేశంతో అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా భారత్ మరియు ఇజ్రాయెల్ సంబంధాలలోని కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలని ఇక్కడ తెలుసుకుందాం. ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ప్రధానమంత్రి మోడీ పర్యటన ఇరు దేశాల సంబంధాలను స్పెషల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఫర్ పీస్, ఇన్నోవేషన్ అండ్ ప్రాస్పరిటీ స్థాయికి తీసుకెళ్లింది. అంటే కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా శాంతి మరియు నవకల్పనల దిశగా ఇరు దేశాలు అడుగులు వేయటాన్ని ఇది సూచిస్తుంది. ఇక రెండవ అంశం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ పైన చర్చలు స్పీడ్ అందుకున్నాయి. మే 2026లో జరిగేటువంటి తదుపరి చర్చలలో ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్యానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరితే వజ్రాలు, రసాయనాలే కాకుండా ఇతర రంగాల్లో కూడా ఇరు దేశాల మధ్య భారీగా వాణిజ్యం జరిగే అవకాశం ఉంది. మూడవ అంశం మేక్ ఇన్ ఇండియా. ఇప్పటి వరకు మనం ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాం. అయితే ఇకపై ఇజ్రాయెల్తో కలిపి భారతదేశంలోనే ఆయుధాలని తయారు చేయబోతున్నాం. అంటే ఇప్పటి వరకు కేవలం ఆయుధాలు విక్రయించే దేశంగా ఉన్నటువంటి ఇజ్రాయిల్ ఇకపైన భారతదేశంతో ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోబోతోంది. ఇరు దేశాలు కలిసి సంయుక్తంగా ఆయుధాలని తయారు చేయబోతున్నాయి. డ్రోన్లు, మిసైల్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సిస్టమ్స్ లో జాయింట్ వెంచర్స్ ఏర్పాటు చేయాలని ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. నాలుగో అంశం వ్యవసాయం మరియు విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్. ఇజ్రాయిల్ సాంకేతికతతో భారతదేశంలో 100 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఇరు దేశాలు నిర్ణయించుకున్నాయి. ఇజ్రాయిల్ యొక్క టెక్నాలజీని భారతదేశంలో ఉన్నటువంటి గ్రామాలకు నేరుగా అందించేందుకు విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రాజెక్టుని ఇకపై విస్తరించబోతున్నారు. సెమీ కండక్టర్స్ మరియు చిప్పుల తయారీ. భవిష్యత్ అవసరాల దృష్ట్యా సెమీ కండక్టర్ల తయారీలో ఇజ్రాయిల్ యొక్క సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశం ఉపయోగించుకోబోతుంది. దీనికోసం క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పార్ట్నర్షిప్ ను ప్రారంభించారు. ఇది ఏఐ మరియు క్వాంటమ్ కంప్యూటింగ్ లో కూడా సహాయపడుతుంది. సైబర్ సెక్యూరిటీ అండ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్. డిజిటల్ విప్లవం నేపథ్యంలో సైబర్ దాడుల నుంచి రక్షణ పొందేందుకు భారతదేశంలో ఇండో ఇజ్రాయిల్ సైబర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేయబోతున్నారు. ఇది ఇరు దేశాల రక్షణ వ్యవస్థల్ని బలోపేతం చేస్తుంది. యూపీఐ అనుసంధానం. మోడీ పర్యటన సందర్భంగా భారత్ యొక్క యూపీఐ వ్యవస్థను ఇజ్రాయిల్తో అనుసంధానం చేసే విధంగా నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల విద్యార్థులు, పర్యాటకులు మరియు వ్యాపారస్తులు తక్కువ ఖర్చుతో నగదును బదిలీ చేయవచ్చు. ప్రాంతీయ అనుసంధానం. ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ మరియు భారత్, అమెరికా, యుఏఈ, ఇజ్రాయిల్ కూటముల్లో ఇజ్రాయిల్ కీలకమైనటువంటి పాత్రని పోషించబోతోంది. మధ్యప్రాచ్య సంక్షోభం, భారత్ సమతుల్యత. గాజా శాంతి ప్రణాళికకు భారత ప్రధానమంత్రి మోడీ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఒకవైపు ఇజ్రాయెల్తో సన్నిహితంగా ఉంటూనే మరొక వైపు పాలస్తీనా అంశంపై మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ భారతదేశం తన డీహైఫనేషన్ విధానాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. ఇక చివరిగా ప్రజల మధ్య సంబంధాలు. భారతీయ విద్యార్థులకు ఇజ్రాయెల్లో అవకాశాలు పెంచడం, పరిశోధనలకు నిధులు కేటాయించడం వంటి చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే ఇజ్రాయెల్లోని భారతీయ సంతతిని అభివృద్ధిలో భాగస్వాములు చేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన ఉపకరిస్తుంది. ఇక ఫైనల్ గా చూస్తే రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించడానికి ప్రధానమంత్రి మోడీ యొక్క పర్యటన ఉపకరిస్తుంది.